హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నా. కాకరకాయ ఫ్రై అనేసి చేదుగా ఉంటుందనేసి వద్దనుకోకండి. ఇలాగ చేస్తే సింపుల్ అయిన టేస్ట్ అయినా చేదు కూడా ఉండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కలా పెట్టుకొని ఆయిల్ ఫుల్గా పోసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మాత్రం ఒక గుప్పుడు వేసుకోండి, బాగుంటుంది. మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయ అనేది మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడేమో మనం ఇప్పుడు తాలింపు పెట్టాం కదా, ఆ తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ కూడా మూత పెడితే కొంచెం మగ్గుతుంది, బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి ప్లేట్ మూత పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టి మూత తీసి చూసేసరికి మన కాకరకాయ రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే మన దగ్గర చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, ధనియాల పౌడర్, జీరా పౌడర్ ఏది ఉంటే అది వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చేయడమే. మన వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై ఇలా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్క ముద్ద తినే అన్నం మాత్రం 4 ముద్దలు తింటానంటారు. చిన్నపిల్లలు కూడా వద్దన్నోళ్ళు కూడా కావాలని కూడా తింటారు. మా పిల్లలైతే కాకరకాయ తినరు. అలాంటిది ఇలా చేస్తే మాత్రం అమ్మ నాకు ఇప్పుడు కాకరకాయ వండుతావా అని అడుగుతారు. మీ పిల్లలు కూడా అలాగే అడగాలంటే ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.